తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. 15వ వచనం, వాస్తవంగా 14వ వచనమే చూద్దామండి. చివరి మాటలు. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నర హంతకుడు. ఆ సహోదరుని అనే దగ్గర భార్యను పెట్టండి. తన భార్యను ద్వేషించువాడు ఎవరో చెప్పండి. నరహంతకుడు. దయచేసి వినండి. సహోదరుణ్ణి ద్వేషించువాడు ఎవరట? నరహంతకుడు. ఏ నరహంతకునిలో నిత్య జీవము ఉండదు. కొంతమంది భర్తలు అనుకుంటున్నారు, నా భార్యకు నరకం చూపించేసినా నేను మాత్రం పరలోకానికి వెళ్ళిపోతానని. ఎలా వెళ్తావు చెప్పు? నువ్వు భూమి మీద నీ భార్యకు నరకం చూపించేస్తున్న పరలోకానికి వెళ్తావా? అబ్బే, నరకం చూపించేవాడికి నరకమే చూపించబడుతుంది. ప్రేమ చూపించేవాడికి పరలోకమే కనబడుతుంది. ఓ సహోదరుని ద్వేషిస్తే నరకానికి వెళ్తావు. మరి భార్యను ద్వేషిస్తూ, దూషిస్తూ, ప్రొద్దస్తమాను తిడుతూ, కేకలు వేస్తూ, కొడుతూ ఎలా పరలోకానికి వెళ్తావు? మళ్ళీ నువ్వు భక్తుడివి. కనిపిస్తున్న నీ భర్తనే, నీ భార్యనే, నీ బిడ్డల్ని ప్రేమించలేని నువ్వు